మీరు విన్నారో లేదో మరి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గాని, విశాల్ గున్ని గారని, కాంతిరాణ టాటా వీళ్ళందరూ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారైతే జైలుకెళ్లారండి. ధనంజయ రెడ్డి గారు ఆఫీసర్లండి. మీరు పేరు విన్నారో లేదో? అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు అంటే ఈ పేపర్స్‌లో చదవడం నాకు పెద్దగా తెలీదు వీళ్ళు. బాధేస్తది. బాధేస్తది. ఏంటి మన ఎందుకంటే ఆఫీసర్‌కి మంచి పేరుతో, మంచి కీర్తితో బయటపడాల. మరి వాళ్ళే తప్పులు చేసి జైలుకెళ్తుంటే మాలాంటోళ్ళకి చాలా బాధ కదండీ. అలాంటి స్థితి ఎందుకొచ్చిందని. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ అవునవును. ఆయన్ని ఇంటర్వ్యూ చేశానమాట. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేయచ్చు కదా అని అడిగానండి. లేదండి రిటైర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్, మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడాలి కదా! నువ్వు ఎంత నాతో మాట్లాడటం మానేస్తారు నాకు చెడ్డ పేరండి. అందుకే నేను చేయనని చెప్పేసానని చెప్పారటండి. అప్పుడు ఆయన్ని ఏదో ఒక పక్కదానికి అంటే దానికి పేరు ప్రఖ్యాతి లేని పోస్ట్ పక్కన పెట్టేసారు. అవును. ఈసారి ఒక ఆఫీస్‌లో ఏదో బాపట్లలో సేమ్ ర్యాంకే ఉంటది కానీ ఎవరు ఉండరు. హ్మ్. కానీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చూస్తుంటే చాలా బాధ అనిపించింది సార్. అయితే ఆయన జైలుకి కూడా వెళ్ళాడు సార్. డీజీపీ ఎవరైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఒక తప్పు చేసి ఇంకొక ఆఫీసర్ అతను అరెస్ట్ చేస్తే అంటే నాలాంటి వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేయాలి కానీ మనమే తప్పు చేసి జైలుకి వెళ్తే మనకి ఇంకా నాయకత్వం ఏముంటుంది మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మీటింగ్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడితే ఏమన్నారంటే అండి ఆయన, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పిల్లల వివాహం జరుగుతుంది. ఇటువంటి పొజిషన్‌లో అరెస్ట్ చేశారు అని బాధపడ్డాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ధనంజయ రెడ్డి గారి పిల్లలు గాని, కృష్ణమోహన్ రెడ్డి పిల్లలు గాని, ఎవరు వీళ్ళందరూ కూడా గోవిందప్ప గారి పిల్లలు ఏదో మ్యారేజ్ చేస్తున్నారంట. ఆ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నారు పిల్లలవి. ఆయన బాధపడ్డారు. అంటే తప్పు చేసినప్పుడు అంటే మీరు ఆ పిల్లలు ఏంటి? అవన్నీ ఉండవు. పిల్లలు ఏం చేస్తున్నారు? అవన్నీ ఎలా చూస్తారండి. ఆ మూమెంట్లో మనకి డాక్యుమెంట్స్ దొరికి సాక్ష్యం దొరికితే ఆటోమేటిక్గా మరి వాళ్ళ మీద కేసు పెడతాం కదా. కేసు పెడతారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలకు అది అంటే మ్యారేజ్ ఉంది అబ్బాయి మ్యారేజ్ సరే అది దురదృష్టం. అది అలాంటి పరిస్థితి రాకూడదు. అదే నేను అంటున్నాను. అలాంటి పరిస్థితి రాకూడదు. తెచ్చుకోకూడదు. అది తెచ్చుకోకూడదు. కరెక్ట్. అన్యాయంగా అక్రమంగా అంటే ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చేసినాయి అన్నమాట అండి. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉండి ఏదో పేపర్ల దగ్గర ఉండి దిద్దించేసారు. ఏవో రకరకాల మాట అండి. అది నిజంతో మనకు తెలియదు అనుకోండి. తెలియదు. కానీ మీలాంటి ఆఫీసర్లు చూస్తుంటే నాకు చాలా ఏంటి ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్లు మీరు దొరగారు ఇలా మాట్లాడారు వీళ్ళు ఇలా అరెస్ట్ అయ్యారు ఏంటి అనిపిస్తుంది మాకు. మీరంటే గౌరవప్రద అంటే 10 మందికి కూడా ఎంతో చూడగానే ఎంతో గౌరవించేవారు. వెంగళరావు గారి దగ్గర కానీ వెంగళరావు హోమ్ మినిస్టర్ ఉండేవాడు. అప్పుడు కూడా మాకు బాగా పరిచయం. తర్వాత సీఎం అయ్యారు. సో ఏవో విషయాలు చెప్తుంటే మేము ఉన్నది చెప్పేవాళ్ళం మేము. ఏం అసలు మాకు అధైర్యమే లేదు. ఉన్నది సార్ ఇది ఉంది మన ఇది కుదరదు అని అంటే సరేలేండి వదిలేదు అనేవాడు వెంకటరావు గారు. ఎంతమంది ముఖ్యమంత్రులు అంటే మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు చూసారు సార్? స్టార్టింగ్ ఎవరున్నారని ముఖ్యమంత్రిగా? బ్రహ్మానంద రెడ్డి గారు. తర్వాత పివి నరసింహరావు గారు. పివి నరసింహరావు నాకు బాగా పరిచయం ఉన్నాయి. బికాజ్ వరంగల్ వచ్చేసాం కదా. ఓకే. ఆయన ఊరే వరంగల్. వరంగల్ ఎప్పుడు వచ్చేవాడు, కూర్చునేవాడు ఆయన. తర్వాత నేను డిఏజీ కూడా వరంగల్ చేశాను. ఓకే. సో ఎప్పుడు వెళ్ళి ఆ టీపీకి వెళ్ళినా రా కూర్చో అనేవాడు. అంటే ఇప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ నిలబడితే వీళ్ళు నిలబడక్కలేదండి రా కూర్చో ఆయన కూర్చోమనేవాడు. ఆయన కింద కూర్చునేవాడు పివి నరసింహరావు. ఆయనకి మంచం అది నడుము నొప్పి ఏదో ఉందని నేను యూనిఫామ్లో వేసుకొని వెళ్ళేవాడిని. సో కుర్చీ వేయించేవాడు నాకు. నువ్వు కూర్చొని యూనిఫామ్లో ఉన్నావు కూర్చో అక్కడ అని వెళ్తూ ఒక గంట సేపు మాట్లాడేవాడు ఏవో విషయాల మీద. పివి నరసింహరావు గారు తర్వాత జలగ వెంగళరావు గారు. ఆయన స్టైల్ ఎలా ఉంది సార్ ముఖ్యమంత్రిగా? జలగ వెంగళరావు గారు ఎలా ఉంది సార్? చాలా గొప్ప ముఖ్యమంత్రి. వెంగళరావు చాలా అంటే ఆయనకి క్లియర్ పిక్చర్ ఉందండి. ఏం చేయాలి ఏం చేయకూడదు, స్టేట్ని గ్రోత్ ఎలా పెంచాలా, అలా క్లియర్గా ఆయన మైండ్ ఉంటే ఆఫీసర్కి చాలా సుఖం. దాని ప్రకారం వెళ్ళిపోతాం మేము. వెంకటరావు విషయంలో అది చాలా క్లియర్గా ఉండేది. ఆయన కూడా చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు మొదట్లో. తర్వాత ఇందిరాగాంధీ సపోర్ట్ అది ఉండేది, పుంజుకున్నాడు. ఆయన కూడా 5 years ఉన్నాడు. తర్వాత పివి నరసింహారావు అనుకుంటాను. అప్పుడు మన ఆంధ్ర స్టేషను గొడవల్లో మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ అది పెట్టారు.
ఆయనకి చాలా పెద్ద పేరు ఉంది ఢిల్లీలో, డిఫెన్స్ సెక్రటరీ చాలా కాలం చేశాడు. సరైన తర్వాత మళ్ళీ పాపులర్ గవర్నమెంట్ వచ్చినాక వెంగళరావు సీఎం అయ్యారు.